కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు 1955వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 5వ తేదీన చేసిన ప్రసంగం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన్ను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. పరిశుద్ధుడైన పౌలు చెరసాల నుండి కొలస్సీలకు ఈ పత్రిక రాయించున్నాడు. అతడు వారిని కలుసుకొనలేకపోయాడు గాని వారు ఎట్లున్నారో తెలుసుకోవాలని ఆశించాడు. ఒకడు కళను నేర్చుకున్నప్పుడు లేక వ్యాపారము చేయనప్పుడు దాన్ని శ్రేష్టమైనదిగా చేయాలని ఆశిస్తాడు. అదే విధముగా పౌలు కూడా ఆత్మీయ విషయంలో శ్రేష్టత ఆశించాడు. దానిని తన జీవితంలో సాధించాడు. అయితే భక్తి విషయంలో ప్రజలు త్వరగా మరియు సులభముగా సంతృప్తి చెందుతారు. నీ ఆత్మీయ జీవితమును ఉన్నతమైనదిగా వృద్ధి చేసుకొనపోయినట్లయితే నీకంటే ఎక్కువ ఆత్మీయ అవసరత గల వారి అవసరతలు నీవు తీర్చలేవు. ఒక లోతైన స్వస్థత మరియు లోతైన బోధ నీ ద్వారా నీవు చూడలేవు. నా ఆత్మీయ జీవితమును ఇంకా ఎక్కువగా వృద్ధి చేసి ఉండిన ఎంత బాగుండేడిది అని నా పరిచర్య విషయంలో కొన్నిసార్లు నేను చింతించాను. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. జీవితం యొక్క తత్వము ఎంతో పరిపూర్ణముగా వృద్ధి చెందినప్పుడు అది 2 ప్రశ్నలలో నిశ్చయించబడుతుంది. మొదటిది, నాకు నేను ఎట్లు సహాయం చేసుకొనగలను. రెండవది, నా పొరుగువానికి నేను ఎట్లు సహాయం చేయగలను. ఈ రెండింటిని పరిష్కరించిన మనిషి అన్నిటినీ పరిష్కరించును. దేవుని ప్రేమించు మరియు నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసు చెప్పాడు. పొరుగువాడనగా కొన్నిసార్లు మన స్వంత బంధువు అని అర్థం కావచ్చు. మన స్వంత బంధువులకు సహాయం చేయుటకు మనం తగినంతగా వృద్ధి చెందలేదని కనుగొంటాము. మనము కొంతకాలం తరువాత ఒక సంఘమునకు వెళ్ళినప్పుడు దానిలోని వృద్ధిని లేక కొరతను గ్రహిస్తాం. పరిశుద్ధుడైన పౌలు కొలస్సీలను తన భౌతిక నేత్రములతో చూడలేదు. అయితే 6వ వచనంలో, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి అని చెప్పుచున్నాడు. భౌతికముగా ఇతరుల మధ్య నీవు లేకపోయినప్పటికీ వారికి ఏమి జరుగుచున్నదో గ్రహించగలుగునది ఆత్మ యొక్క శక్తులలో ఒకటై ఉన్నది. పరిశుద్ధుడైన పౌలు చెరసాల్లో వేయబడినాడు గాని అతని ఆత్మను ఎవరు బంధించగలరు? అతడు ఆత్మలో కొలస్సీలను సందర్శించున్నాడు. చాలామంది ప్రజలు దీన్ని గ్రహించలేని వారుగా లేక నమ్మలేని వారుగా ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే దీన్ని గ్రహించగలరు. పరిశుద్ధుడైన పౌలు ఆత్మలో అక్కడికి వెళ్ళాడు. జరుగుచున్న దాన్నంతటినీ చూచాడు. నేను పరిశుద్ధుడైన పౌలు విషయం చూచినప్పుడు నేను కూడా అదే విధముగా వెళ్ళి యేసు పాదముల చెంత నేర్చుకున్నటకు ఎక్కువ సమయం గడిపినట్లయితే బాగ్గా నుండెడిదని భావించేడివాడను. తన యొద్దకు వచ్చు వారెవరైనా వారి అవసరతలను పరిశుద్ధుడైన పౌలు ఎన్నడూ ఎదుర్కొనలేని వానిగా లేడు. నీకు నీవు సహాయం చేసుకొనలేనప్పుడు ఇతరులకు ఏ విధముగా సహాయం చేయగలవు? సంతృప్తి కలిగి ఉండవద్దని నేను హెచ్చరించున్నాను గాని ముందుకు సాగవలసి ఉన్నాము.